రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు వారి పనులు సకాలంలో జరగకపోయినా చింతవద్దు. ఇక్కడ మేము చెప్పబోయే మహాశక్తివంతమైన బహుసులువైన వారాహి ప్రయోగాన్ని మీకు మీరుగా చేసుకోగలరు. అవసరమైన వారు ఏదైనా అమావాస్య నాడు ఉదయం వాళ్ళ యొక్క జన్మ నక్షత్ర వృక్షం వద్ద నేలను శుభ్రపరిచి అక్కడ కళ్ళాపు జల్లి ముగ్గు వేసి దానిపై అరటి ఆకును లేకుంటే మోదుగు ఆకులతో చేసిన విస్తరాకును కానీ ఒకటి ఉంచాలి. ఒక చిన్న సవరణ: మర్రి ఆకులతో చేసిన విస్తరి ప్లాస్టిక్ ప్లేట్లు వాడకూడదు. తరువాత ఇక్కడ చెప్పబో ఒక చిన్న పరిహారం చేసుకోగలరు. ఇక పూజకు కావలసిన వస్తువులు: తపకలు వలచిన వేరుశెనగ పప్పులు, ఉడకపెట్టిన పప్పులు 1 కేజీ, బియ్యం పిండి, గోధుమ పిండి, ఉద్దిపప్పు పిండి ఈ 3 సమాన భాగాలుగా చేసి దానితో ఒక దీపాన్ని తయారు చేయాలి. ఇప్పుడు చెట్టు మొదలు ఆకును పరిచి దానిపై ఉడికించిన వేరుశెనగ పప్పులను ఒక రాశిలాగా పోసి దానిపై మనం తయారు చేసుకున్న దీపం పెట్టాలి. ఆ దీపం నందు వేరుశెనగ నూనె పోసి ఎర్రటి ఒత్తి వేసి వెలిగించాలి. అలా వారి వారి జన్మ నక్షత్ర వృక్షం ముందు తూర్పు దిశలో ఈ తంతు చెయ్యాలి. తరువాత చెట్టుకు ప్రదక్షిణ చేసి కాసేపు ప్రశాంతంగా దీపం ఎదుట కూర్చుని వారి యొక్క సమస్యను దీపం నందు వారాహిదేవిని భావించి తెలియచేయాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క జాతకరీత్యా ప్రాప్తించిన దోషము ఉపశమనం కలిగి క్రమంగా వృద్ధిలోకి వస్తారు. అయితే ఈ క్రతువు ఏదైనా అమావాస్య నాడు మొదలుపెట్టి పంచమి వరకు చేయాలి. అంటే 5 రోజుల పాటు ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు పూజ చివరిలో అగరవత్తు వెలిగించి దీపాన్ని చూపించి చివరిగా కర్పూర హారతి ఇచ్చి అక్కడ ఉన్న వేరుశెనగ పప్పును కొంత మనం తీసుకుని మిగిలినది ప్రసాదంగా అందరికీ పంచివేయాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు నియమాలు అనేవి ఉన్నాయి. శాకాహారం, బ్రహ్మచర్యం పాటించటం ముఖ్యం. ఇలా 5 రోజుల పాటు చేస్తే ఆ తరువాత నుంచి క్రమంగా మీ యొక్క సమస్యలు తగ్గుముఖం పట్టడం ప్రారంభిస్తుంది. శ్రీమాత్రే నమః.